నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మా గవర్న మన వీక్షకులు కూడా నమస్కారం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏం మాట్లాడినా కూడా ఎవిడెన్స్తోనే మాట్లాడతారు అంటారు. అయితే ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అయితే ఈసారి ఆయన ఓడిపోవడంపై పక్క రాష్ట్రం నుంచి కేటీఆర్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. సో అలాంటి ఆయన నిన్న ఒక సంచలన సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని నీతి సూత్రాలు చెప్పడం అయితే జరిగింది. అలాగే తన పార్టీ ఓడిపోవడం గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏంటంటారు, ఆయనలో ఈ రియలైజేషన్ అంటారా, లేకపోతే అంటే పక్క పార్టీ వైపు చూసే ఆలోచన ఉందంటారా? ఆ వీడియో రిలీజ్ చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో మొదటి నుంచి యాక్టివ్ అమ్మా. రాష్ట్రంలో ఏ ఇతర ఎమ్మెల్యేల కన్నా ఆయన భిన్నంగా వ్యవహరించాడు. అంటే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని రోజు పొద్దున్నే ఆ సంబంధిత అధికారుల్ని, కార్యకర్తల్ని, కొంతమంది ముఖ్య నాయకుల్ని ఎంబడబెట్టుకుని రోజు ధర్మవరం వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. అందరినీ పలకరించడం, వాళ్ళ సమస్యలు వినటం, వాళ్ళ సమస్యల మీద అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వటం, పరిష్కారం కాని సమస్యలు అయితే ఇది పరిష్కారం కాదని కూడా చెప్పేవాడు. కొన్ని అయితే అది ఎవరిదన్నా ఏదైతే వింతపత్రం ఇస్తారో వాళ్ళదే తప్పు ఉంటే ఇది నీదే తప్పు, ముందు నువ్వు ఈ ఆక్రమణ నుంచి వెనక్కి వెళ్ళమని అట్లా కూడా చెప్పేవాడు. కొంచెం కటువుగా కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆయనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నాడు ఆయన. తన ఓటమిని మింగలేకపోతున్నాడు. తర్వాత ఈ ఓటమికి ఖచ్చితమైన కారణాలు చెప్పడానికి కూడా ఒక రకంగా పార్టీతో ఆయనకున్న అనుబంధం రీత్యా పూర్తిగా కూడా చెప్పలేకపోతున్నాడు. అట్లా అని పూర్తిగా మింగలేకపోతున్నాడు. కొంత కక్కుతున్నాడు, కొంత రిటైన్ చేసుకుంటున్నాడు లోపల. కానీ పూర్తిగా కక్కటమే మంచిది ఒక రకంగా ఆరోగ్యానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎందుకు ఓడిపోయాము అనే దాంట్లో ఒక రకమైన డిప్రెషన్లోనూ మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని మంచి పనులు కూడా చేశాడు అనే మాట, కొన్ని కాదు ఎక్కువ మంచి పనులే చేశాడు, ఆయన ఉద్దేశాలు చాలా మంచి, ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు అనే భావన వ్యక్తం చేస్తున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఆయన చేసిన పనులు తప్పైనా ఆయన భావన కనుక మంచిది అయి ఉంటే అలాంటి క్రషింగ్ డిఫీట్, ఇలా ఘోర ఓటమి ప్రజలు ఇవ్వరు. ప్రజల్ని తప్పుగా అంచనా వేయటం అనేది పొరపాటు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ చేసిన పనుల కన్నా వాళ్ళ భావనని ఎక్కువ చూస్తారు. 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన తిరగలిగినంత తిరిగారు. కానీ ఆయన సమావేశాలు వాటిల్ని టీవీల్లో చూసినప్పుడు ఆయన బహిరంగ సభల్ని అందరూ కూడా బహిరంగ సభల్లో వెళ్ళి చూశారని నేను చెప్పలేను. ఇప్పుడు కూడా చాలామంది చూశారు, కానీ చూడని వాళ్ళు కూడా టీవీల్లో వాటిల్లో చూసినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఈయన ఒక మంచి భావంతో వచ్చాడు, ఈయనకేం కల్మషం లేదు, తర్వాత కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అవినీతి లేదు, ఏదో చేయాలని డబ్బు సంపాదించడానికి రాలేదు, మన మేలు కోసం వచ్చాడని నమ్మబట్టే ఆ రోజున ఇంత మీడియా లేదు, అయినా కూడా జనం ఓట్లేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం 2019లో ఆయన ప్రచారం చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని నమ్మారు. అసలు ఆయన్ని అనుమాన పడలా. అసలు ఇలాంటి వ్యక్తి ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అనుమాన పడలా. విజయమ్మ గారు కూడా చాలా ధైర్యంగా చెప్పింది, నా కొడుకే కాదు రేపు మీ బిడ్డేను, చూస్తారు కదా మీరు, మీ అందరికీ ఎటువంటి సేవలు చేస్తాడో, రాజన్నను మరిపిస్తాడని చెప్పింది. షర్మిల గారు కూడా నా అన్న అంటే ఆమె అనుకుంది, ఒక అన్న తన అన్న కనుక ముఖ్యమంత్రి అయితే చెల్లెల్ని ఎలా చూడాలో ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఉంటాడనుకుంది. వాళ్ళందరూ కూడా మోసపోయారు, సొంత కుటుంబ సభ్యులే మోసపోయారు. అంతెందుకు వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత బాబాయ్. వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన ప్రాణానికి హాని ఉంటుందని ఆయన ఊహించలా. అసలు అట్లాంటి ఊహించిన వ్యక్తి అయితే ఆయన సెక్యూరిటీ పెట్టుకునేవాడు కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే మాట అన్నారో ఇదే మాటని కేతిరెడ్డి ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీ ఓడిపోయాకే ఆల్మోస్ట్ ఓడిపోవడానికి ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా, వాళ్ళ అమ్మగారు రిలీజ్ చేసిన వీడియో కూడా మా ఓటమికి కొంత కారణం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్స్ ముందు విజయమ్మ గారు వీడియో రిలీజ్ చేశారు కదా, సో అది కూడా ఒక కారణం. అయితే పార్టీలో ఇలా ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాము అని విశ్లేషించుకున్న వాళ్ళు చాలామందే ఉండుంటారు, కానీ వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదు. కానీ ఒక కేతిరెడ్డి మాత్రమే బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. సో దీని వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఆయన ఉద్దేశం ఏంటంటారు? అంటే ఆయనకి పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందంటారా, లేదు అంటే రియలైజేషన్ అంటారా, ఏం చెప్తారు? కొంత రియలైజేషన్ ఏమో, పార్టీ మారే ఉద్దేశం ఉంటుందని అయితే నేను అనుకోను. కేతిరెడ్డి గారు లాంటి వ్యక్తి పార్టీ మారినా చేర్చుకుంటానికి ఏ పార్టీ కూడా ముందుకు రాదు. ఎందుకంటే ఆయన ఒక రకంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని చంపుకోలేక, అట్లా అని దిగమింగలేక రకరకాల అవస్థలు పడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన పార్టీ మారతాడని అయితే నేను అనుకోను. కాకపోతే
ఈ ఓటమిని మాత్రం ఆయన చాలా ఇతరులందరికన్నా కూడా హార్ట్కి తీసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆయన మనిషిగా పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒక రకంగా ఆయన 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని, తను కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరుగుతున్నా కాబట్టి ఇక నన్ను వదలరని ఆయన పూర్తిగా నమ్మాడు. ఆయనకి షాకింగ్ ఏంటంటే ప్రజలు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం ఆయన పిల్లకాకి ఏంకి తెలిసి ఉండేది దెబ్బ అంటారు కదా, ఆయనకి ఇంతకుముందు రాక అసలు ఆ ఊహకు కూడా అందల తను ఓడిపోతాన్ని. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు కూడా తెలంగాణలో ఉండి కూడా అందరూ ఓడిపోతే ఓడిపోయారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఓడిపోతాడా అన్నాడు చూసారా. అలాంటి ఇంప్రెషను ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న నాయకుడికి ఏర్పడితే స్వయంగా అభ్యర్థిగా ఉన్న కేతిరెడ్డి గారికి ఎంత నమ్మకం ఉంటుంది. ఆయన తిరగని సందు లేదు, పలకరించిన వ్యక్తి లేడు, తొక్కని గడప లేదు, స్పృశించిన అంశం లేదు. ఇన్ని చేసి కూడా ఎందుకు? కానీ ఈయన భావనలో ఏదో తప్పు ఉందని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకున్నా. ఎందుకంటే ఈయన పైకి కనపడే వ్యక్తులు చాలామంది రాజకీయ నాయకులు బయట ప్రపంచానికి కనపడే వ్యక్తులు వేరు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ నిజ స్వరూపాలు వేరు. అటువంటి నిజ స్వరూపం వెంకటేశ్వర స్వామిది కూడా నిజపాద దర్శనం అని ఒక గురువారం ఏదో ఒకరోజు చూపిస్తారు. అట్లాగే ఇప్పుడు మిగిలిన ఆభరణాలన్నీ వేసినప్పుడు ఉండే దర్శనం వేరు, నిజపాద దర్శనం అంటే బేరుగా అనమాట, అంటే ఏమి అలంకరణ లేకుండా. అది నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే ఆ నాయకులను దగ్గరగా చూడగలుగుతారు. వీళ్ళు చేసిన భూ కబ్జాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, ఏదైనా అది బయట ప్రపంచానికి వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేది ఏంటంటే మీడియాని మేనేజ్మెంట్ చేసుకునేది ఏదైతే చూపించదలుచుకున్నారో అది చూపిస్తారు. అదైతే అసలు ఒరిజినల్ నిజ స్వరూపం అనేది లోకల్గా చూస్తారు. అండ్ మీరన్నారు ఇప్పుడు భూ కబ్జాలు అని చెప్పి, ఇప్పటికే వైసీపీలో చాలామంది లీడర్ల మీద కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. ఈయన విషయానికి వస్తే కూడా ఈయన కూడా నిడిమామిడి మఠం భూముల మీద ఈయనపై ఆరోపణలు వస్తున్నాయి. సో ఎంక్వైరీ చేసుకోండి అంటే డైరెక్ట్గా ఈయన చేయకపోయినా కూడా వెనక ఈయన ఉన్నారు అని కొన్ని న్యూస్ అయితే విన్నాం. సరే ఎంక్వైరీ కూడా చేయించకుండా అని చెప్తున్నారు. ఆ ఉద్దేశంలో ఏమన్నా టీడీపీ కూటమి గవర్నమెంట్ని అంటే నేను వ్యతిరేకం కాదు అని చూపించేందుకుగా ఈ వీడియో ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా అని కూడా చాలా మందిలో అనుమానం కలుగుతోంది. మీరేమంటారు? ఇది కూటమి ప్రభుత్వం ఇట్లాంటి పైన చెప్పే మాటలకేమి విందమ్మా, వాళ్ళు కూడా బాధితులే. కూటమి ప్రభుత్వం అసలు బాధితులు వాళ్ళే. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు నిజ రూపం ఏంటనేది వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన మీద అక్కడ భూ కబ్జా ఆరోపణలు ఉండబట్టికే అక్కడ లోకల్గా ఓడిపోయాడు. ఈయన మీద గెలిచిన వ్యక్తి కూడా ఆయన అసలు నిజానికి ఆయన సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన ఢిల్లీలో ఎక్కువ ప్రముఖంగా బీజేపీలో పెద్ద లీడరు, కానీ ధర్మవరం స్థానికంగా ఆయనకు అంత లేదు. కానీ ఈయన మీద ఉన్న వ్యతిరేకతే ఆయనకి బాగా ఉపయోగపడింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అదే ఈయన కూడా అనేది, ఆయన ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి తిరిగాడా, చూశారా, మీకెవరికన్నా తెలుసా అని. మీకు తెలవకపోయినా నువ్వు బాగా తెలుసు కదా, దాని వల్లనే ఈయన మీద వ్యతిరేక ఓట్లే ఆయనకి ఫెచ్ చేసిందని అయితే నేను అనుకుంటున్నా. ఇవాళ ఆయన కొన్ని నిజాలు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే కొన్ని పాలసీస్లో ప్రభుత్వం మేము తప్పు చేశాము, ఇసుక తర్వాత లిక్కర్ లాంటి వ్యాపారాలు ప్రభుత్వం చేయకూడదు, అది చేయటం వల్లనే అంటే అక్కడికి కూడా ఆయన ఏమంటాడంటే మేమేం పెద్ద తప్పు చేయలేదు కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటున్నాడు. కానీ లిక్కర్లో జరిగిన ఆర్థిక కుంభకోణం ఆయనకు తెలియదని మనం అనుకోలేము. అది అందరు పసిపిల్లాడికి కూడా తెలుసు. నాసిరకం లిక్కర్ని అంత రేటుకి అమ్మితే ఆయన నియోజకవర్గంలో అమ్మలేదా, ఆయనకి తెలియదు అంత మాత్రం. అట్లాగే అట్లాగే ఇసుకలో బాగా డబ్బు నొక్కారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఫ్రీగా ఇసుక ఇస్తుంది కానీ మనకు తెలియదా ఎలా జరుగుతుందో అంటున్నాడు. ఎలా జరుగుతుంది? వాళ్ళు ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు వేసుకుంటామని చెప్పారు, సేనరైజ్ ఛార్జెస్ వసూలు చేస్తామని చెప్పారు. సేనరైజ్ ఛార్జీ అనేది ప్రభుత్వ కోశాగారానికి వెళ్ళేది, ట్రాక్టర్ లారీలకి రవాణా ఖర్చులు వాళ్ళకి వెళ్తాయి. తర్వాత లోడింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో జేసీబీలు కానీ ప్రొక్లైన్స్ కానీ మాన్యువల్ లేబర్ కూలీలు కనుక నింపితే వాళ్ళకి వెళ్తాయి. కాబట్టి ప్రభుత్వానికి వచ్చేది ఒక్క సేనరైజ్ ఛార్జీ అనేది ఆయనకు గమనించాలి ఎవరైనా. గతంలో ఎక్కువ డబ్బులు వసూలు చేయబట్టే కదా నిర్మాణ రంగం దెబ్బతింది. అక్కడ కొన్నిసార్లు ఆయన ఇంకా బోల్డ్గా బయటికి రావాల్సినంత. నేను అంటే ఇతరులైతే నేను పెద్ద పట్టించుకోను, వెంకటరామరెడ్డి గారు లాంటి వ్యక్తి అలా జంకటం అనేది కరెక్ట్ కాదు. అయితే రాజకీయాలు ఉంటే పోతాయి, దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? మింగి మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా వయసు తక్కువ, కెరీర్ ఇంకా చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీలు ఇంకొక అనేక పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఈయన కెరీర్ నిలబెట్టుకోవాలంటే వాస్తవ రూపాలను చూపించాలి. అప్పటికే ధర్మవరంలో అంత బాగా చేశాను ఆయన అనుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఇంకా ఓపెన్గా వచ్చి కనుక ఉంటే ఇవాళ కాదు రేపు ఇంకో పార్టీ వస్తే, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా కూడా గెలవగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి అతను, ప్రొవైడెడ్ ఆయన బోల్డ్గా బయటికి రావాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని
సమర్థించి దానికి మూల్యం ఈయన చెల్లించుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా కూడా. కడుక్కుంటే పూర్తిగా మకిలి కడుక్కోవాలి, కడుక్కోకపోతే పూర్తిగా ఉంచుకోవాలి, ఏం నష్టం లేదు. అది కొంచెం నేను మకిలి ఉంచుకున్నాను పర్వాలేదా అంటే కష్టం, ప్రజలు గమనిస్తారు ఆ మకిల్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.